ఓకే. 20,000లో మనం ఏ మొబైల్ కొనుక్కోవాలి? ప్రెజెంట్ ఇప్పుడు 20,000లో చాలా మొబైల్స్ ఉన్నాయి అండ్ చాలా మంది కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అసలు ఏ మొబైల్ కొనాలి అని చెప్పి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎవరికి ఏది సెట్ అవుద్దో చెప్తాను, అలాగే మీ కన్ఫ్యూజన్ అంతా క్లియర్ చేసేస్తాను. మీరు 25,000లో మొబైల్ కొనుక్కోవాలనుకుంటే ఆల్రెడీ వీడియో చేసి ఒకసారి చెక్ చేయండి. అలానే 30,000లో ఏ మొబైల్ కొనాలో కూడా వీడియో చేసాను, ఒకసారి చెక్ చేయండి. ఇది అండర్ 20,000లో ఏ మొబైల్ కొనాలి అని. ఫస్ట్ మొబైల్ అండ్ బెస్ట్ మొబైల్ రియల్మీ P3 Pro. ఈ మొబైల్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. చాలా మంచి డిస్ప్లే ఇది. అండర్ 20,000లో చాలా మంచి డిస్ప్లే ఇది. క్వాడ్ కర్వ్ డిస్ప్లే, కలర్స్ అన్ని చాలా బాగా కనిపిస్తాయి. వీడియోస్ చూడడానికి మీకు చాలా బాగుంటది. డిస్ప్లే కూడా ప్రాసెసర్ దీంట్లో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ యూస్ చేశారు. చాలా మంచి ప్రాసెసర్. అండర్ 20,000లో మీకు నార్మల్ యూస్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. గేమ్స్ ఆడడానికి కూడా BGMI 120 FPS లో సపోర్ట్ చేస్తుంది. ఇది మీరు గేమ్స్ చాలా బాగా ఆడుకోవచ్చు. BGMI 120 FPS లో సపోర్ట్ చేస్తుంది అంటే ఫ్రీ ఫైర్ కి అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 6000 mAh బ్యాటరీ ఉంటది. 80 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. ఒక ఫుల్ వర్కింగ్ డే యూస్ చేసుకోవచ్చు ఈజీగా. 50 MP మెయిన్ కెమెరా ఉంటది. 2 MP డెప్త్ కెమెరా. ఫోటోస్ అయితే పర్లేదు, బాగా వస్తాయి. ఆ ప్రైస్ రేంజ్ కి మంచి ఫోటోస్ వస్తాయి. అండ్ ప్రెసెంట్ అప్డేట్స్ లో ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేశారు కూడా. ఒక 20,000లో చాలా మంచి మొబైల్ ఇది. నెక్స్ట్ మొబైల్ Oppo K13. ఇది 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. వీడియోస్ చూడడానికి ఓకే, బాగుంటది. ఆ ప్రైస్ రేంజ్ కి కలర్స్, డీటెయిల్స్ అన్ని బాగానే ఉంటాయి. 8.45 mm థిక్నెస్ ఉంటది. బట్ ఈ మొబైల్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటది. 209 grams వెయిట్ తో వస్తుంది. ఆ వెయిట్ రావడానికి రీజన్ ఏంటంటే దీంట్లో 7000 mAh బ్యాటరీ యూస్ చేశారు. 7000 mAh బ్యాటరీ కాబట్టి మీరు ఈజీగా ఫుల్ డే యూస్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం, అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒక మార్నింగ్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ మళ్ళీ నైట్ వరకు ఛార్జింగ్ వస్తుంది. అండ్ ఈ మొబైల్ IP65 రేటింగ్ తో వస్తుంది. అదొక కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. ప్రాసెసర్ దీంట్లో స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ యూస్ చేశారు. నార్మల్ యూస్ కి బాగుంటది, కానీ గేమ్స్ ఇలాంటివి మాత్రం దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. గేమ్స్ అంతగా మీకు కష్టం దీంట్లో ఆడడం. జస్ట్ BGMI 60 FPS లో సపోర్ట్ చేస్తుంది. మీరు ఎక్కువసేపు ఆడిన ల్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి. నార్మల్ యూస్ కి అయితే బాగానే ఉంటుంది. కెమెరాస్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫోటోస్ అయితే చాలా బాగా వస్తాయి. ఆ ప్రైస్ లో చాలా మంచి ఫోటోస్ ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు వీడియోస్ కూడా 4K 60 FPS లో తీసుకోవచ్చు. అండ్ పోర్ట్రేట్ వీడియో కూడా ఉంటుంది. పోర్ట్రేట్ వీడియో అయితే మీరు 1080p 30 FPS లో తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయ్యి వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ మొబైల్ కూడా ఒక మంచి ఆప్షన్, ఒకటి అండర్ 20,000లో. నెక్స్ట్ మొబైల్ వచ్చేటప్పటికి రియల్మీ P4. ఇది 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. Dimensity 7400 ప్రాసెసర్ యూస్ చేశారు. ఒక మంచి ప్రాసెసర్ ఆ ప్రైస్ రేంజ్ కి. అండ్ 7000 mAh బ్యాటరీ, హ్యూజ్ బ్యాటరీతో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఓవరాల్ గా చాలా మంచి ఫోన్ ఇది. మీకు ఈ మొబైల్ అరౌండ్ 16-17,000 లోనే ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ CMF Phone 2 Pro. ఒక మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ కి వెళ్ళచ్చు మీరు. అండ్ కెమెరాస్ కూడా బాగుంటాయి. దీంట్లో 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే యూస్ చేశారు. ఫ్లాట్ డిస్ప్లే ఇది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. Dimensity 7300 Pro ప్రాసెసర్ యూస్ చేశారు. నార్మల్ యూస్ కి మీకు చాలా బాగుంటుంది. జస్ట్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 33 వాట్స్ ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 50 MP టెలిఫోటో కెమెరా ఉంటుంది. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. మెయిన్ గా కెమెరాస్ చాలా బాగుంటాయి ఈ మొబైల్లో. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ మొబైల్లో సింగిల్ స్పీకర్ తో వస్తుంది. ఒక మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, కెమెరాస్ కావాలనుకుంటే ఈ మొబైల్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మొబైల్ Vivo T4. మీకు ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. మీరు అదే మొబైల్ ని అమెజాన్ లో కొనుక్కోవాలనుకుంటే IQ Z10 అని సెర్చ్ చేస్తే వస్తుంది. రెండు మొబైల్స్ ఒకటే. మీకు దేంట్లో తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఈ మొబైల్ లో మెయిన్ హైలైట్ బ్యాటరీ 7300 mAh బ్యాటరీతో వస్తుంది. 20,000 లోపల హైయెస్ట్ బ్యాటరీ మొబైల్ ఇది ప్రస్తుతానికి. అండ్ 90 వాట్స్ ఛార్జర్ బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. ఈ మొబైల్ 7300 mAh బ్యాటరీ ఉన్నా కానీ వెయిట్ జస్ట్ 199 grams ఉంటుంది. అండ్ 7.89 mm థిక్నెస్ తో వస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బాగుంటుంది. దీంట్లో 6.77 ఇంచ్ AMOLED డిస్ప్లే యూస్ చేశారు. డిస్ప్లే చూడడానికి మాత్రం సూపర్ గా ఉంటది. కలర్స్, డీటెయిల్స్, వీడియోస్ చూసేటప్పుడు మొత్తం బాగుంటది. కాకపోతే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇది కూడా సింగిల్ స్పీకర్ తో వస్తుంది. ఇంకా దీంట్లో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ యూస్ చేశారు. ఒక మంచి ప్రాసెసర్ అండర్ 20,000లో. మీకు నార్మల్ యూస్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కెమెరాస్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫోటోస్ ఓకే బాగుంటాయి. ఆ ప్రైస్ రేంజ్ కి మంచి ఫోటోస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక మంచి బ్యాటరీ ఉన్న మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైనల్ అండ్ లాస్ట్ మొబైల్ ఇది అండర్ 20,000లో. Moto G86 పవర్. ఈ మొబైల్ మొత్తం బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. చూడడానికి చాలా బాగుంటుంది మొబైల్. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా 7i ప్రొడక్షన్ యూస్ చేశారు. IP68+69 రేటింగ్ తో వస్తుంది. మొబైల్ వెయిట్ 197 grams దాకా ఉంటుంది. దీనిలో డిస్ప్లే కూడా సూపర్ గా ఉంటుంది. ఫ్లాట్ డిస్ప్లే తో వస్తుంది. 1.5K QLED డిస్ప్లే యూస్ చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఫ్లాట్ డిస్ప్లే, కలర్స్ కానీ, డీటెయిల్స్ కానీ అన్ని బాగుంటాయి దీంట్లో.
వీడియోస్ చూసేటప్పుడు మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే బ్యాటరీ కూడా దీంట్లో ఎక్కువే ఉంటుంది. 6720 mAh బ్యాటరీ ఉంటుంది. ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్, డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ యూజ్ చేశారు. నార్మల్ యూస్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. గేమింగ్ అలాంటివి మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ ప్రైస్ రేంజ్ కి. ఎక్కువ గేమ్స్ ఆడలేదు, నార్మల్ యూస్ కి అయితే బాగుంటుంది. అండ్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 MP ఉంటుంది. ఫోటోస్ అన్ని బాగుంటాయి. ఒకసారి ఫుల్ రివ్యూస్ చెక్ చేయండి. ప్రతి వీడియోకి మన ఛానల్లో ఫుల్ రివ్యూ ఉంటుంది. ఒకసారి ఆ రివ్యూస్ చెక్ చేయండి, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. అందులో ఫోటోస్ అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. సో ఈ మొబైల్ ఫుల్ రివ్యూ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇవి అండర్ 20,000 లో నాకు బెస్ట్ అనిపించిన మొబైల్ ప్రస్తుతానికి. సో మీకు ప్రైస్ అటు ఇటు అవ్వచ్చు, ప్రైస్ అనేది ఎప్పుడు ఎలా పెడతారో మనం చెప్పలేము, కానీ అండర్ 20,000 లో వస్తేనే తీసుకోండి ఈ మొబైల్స్. ఇప్పుడు నేను చెప్పిన అన్ని మొబైల్స్ లో కేటగిరీ వైజ్ డివైడ్ చేసి చెప్తాను, మీకు ఏది సెట్ అవుద్ది అన్న దాన్ని బట్టి తీసుకోండి. ఫస్ట్ మీ దగ్గర 16,000 17,000 ఉంది అన్నప్పుడు రెండు మొబైల్స్ ఉంటాయి ఇక్కడ. రియల్మీ P4, మోటో G86 పవర్, రెండు బాగానే ఉంటాయి, ఏదైనా తీసుకోవచ్చు. నాకు మెయిన్ గా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి, కెమెరాస్ బాగుండాలి అనుకుంటే CMF Phone 2 Pro తీసుకోండి. అండ్ అన్ని బాగుండాలి, బెస్ట్ మొబైల్ కావాలి నాకు అండర్ 20,000 లో ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలి అనుకుంటే రియల్మీ P3 Pro తీసుకోండి. సో ఇవి నా బెస్ట్ సజెషన్స్. మీకు వీడియో నచ్చింది అనుకుంటా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండర్ 25,000 లో అలానే 30,000 లో ఏ మొబైల్స్ తీసుకోవాలి అని చెప్పి వీడియోస్ చేస్తున్నాను, ఒకసారి ఆ వీడియోస్ చూడండి. 20,000 లో ఇప్పుడు మీకు క్లియర్ అయింది అనుకుంటే ఏది తీసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మనం కామెంట్ సెక్షన్ లో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ దేని మీద వీడియో చేయమంటారో కూడా కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఎక్కడ దొరకవు. ఒకసారి పాత వీడియోస్ కూడా చూడండి, బెస్ట్ క్వాలిటీ కంటెంట్ తో మంచి వీడియోస్ తీసుకొస్తాను మీకోసం. మీరు నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి. ఫస్ట్ నుంచే మీరు నన్ను సపోర్ట్ చేస్తే మనం చాలా దూరం వెళ్తాం, మంచి వీడియోస్ తీసుకొస్తా కూడా మీకోసం. నా వెనక మీరు సపోర్ట్ గా ఉంటే మనం ఎంత దూరం అయినా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం. అంటిల్ దెన్